అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అనమాట అదేంటిదంటే హెయిర్ లాస్ గురించి. హెయిర్ లాస్, హెయిర్ రీగ్రోత్ అనమాట. లాస్ అయిన దగ్గర కూడా ఏంటంటే కొంతమందికి మొత్తం హెయిర్ అంతా ఇక్కడ పోతుంది. టైఫాయిడ్ జ్వరం వచ్చిన తను అయితే కామెంట్లో పెట్టింది. టైఫాయిడ్ జ్వరం వచ్చిన యాంటీబయాటిక్ మెడిసిన్ వేసిన, ఈ మధ్య ఏమైనా సర్జరీ అయ్యి మెడిసిన్ అన్నీ ఏ రకమైన మెడిసిన్ వేసినా కూడా మన ప్రభావం అంతా జుట్టు మీదనే చూపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మన జుట్టే పోతుంది అనమాట. అలాంటి వాళ్ళ కోసమే కాదండి, ప్రతి ఒక్కరికి హెయిర్ రీగ్రోత్ కానీ హెయిర్ గ్రోత్ కానీ ఇప్పుడు రీసెంట్గా వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకైతే మాత్రం మంచిగా సంజీవన్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట. ఇదేంటిదంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇక అది మన జుట్టుకు ముఖ్యమైనది అన్నట్టు. ఇది గుంటగరగడాకు అండి. మీకు తెలుసా గుంటగరగడాకు? కనిపిస్తుందా? గుంటగరగడాకు అంటారు. మరి మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు, కానీ మా దగ్గర అయితే ఇదే అంటారు అనమాట. భృంగరాజ్ అనుకుంటా, భృంగరాజ్ అంటారు. ఇది ఇంత క్వాంటిటీ తీసుకోండి, ఒక 100 grams అట్లా ఇక్కడ దొరికితే కనుక హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి మాత్రం బాగా పనిచేస్తుంది. గుంటగరగడాకు 100 grams తీసుకొని ఒక 50 grams కొబ్బరి నూనె అనమాట. కనిపిస్తుందా? కొబ్బరి నూనె. దాని తర్వాత ఆముదం, ఈక్వల్ క్వాంటిటీ 100 grams కొబ్బరి నూనె, 100 grams ఆముదం అనమాట. తర్వాత ఈ గుంటగరగడాకని మనం మెత్తగా నూరినాం అనుకోండి, ఇది వస్తుంది. నూరిన తర్వాత ఇది చూడండి ఇట్లా వస్తుంది అనమాట. ఇది మన చేతులతో పట్టుకుంటే కూడా చేతులు కొంచెం నల్లగా అవుతాయి. ఇప్పుడు ఇందులో అన్నీ కలిపి చూపిస్తాను నేను మీకు. ఇది ఇట్లా నూరిన తర్వాత గుంటగరగడాకు నూరితే ఇట్లా మనకు వస్తుంది. వచ్చిన దాన్ని ఇట్లా వడగట్టుకోవాలన్నమాట. ఇట్లా వడగట్టుకోవాలి. వడగట్టిన తర్వాత కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఈ రసం కూడా 100 ml వచ్చింది మనకు. చూడండి కనిపిస్తుందా? 100 ml రసం అనమాట. గుంటగరగడాకు రసం ఇది. తర్వాత దీంట్లో 100 ml కొబ్బరి నూనె కలపాలి. కలిసిందా? కనిపించిందా? దీంట్లో 100 ml ఆముదం కలపాలి. ఆముదము, గుంటగరగడాకు, కొబ్బరి నూనె, మూడే అనమాట. గుంటగరగడాకు రసం అన్నట్టు. ఇక్కడికి ప్రాసెస్ అయిపోలేదండి. ఈ రసాన్ని మనము స్టవ్ పైన ఒక 10 minutes సిమ్లో పెట్టుకొని మంచిగా సన్న మంట పెట్టుకొని ఒక 10 నిమిషాలు కాచి ఒక డబ్బాలో పోసుకొని ప్రతి వారానికి 2 సార్లు సాయంత్రం టైంలో రూట్స్కు మంచిగా అప్లై చేసుకున్నారనుకోండి, మంచి రీగ్రోత్ అనేది వస్తుంది. హెయిర్ ఊడిపోయిన వెంట్రుకలు కూడా అనమాట. సహజంగా అయితే మనకు మామూలుగా ఊడిపోతే ఒక 100 వెంట్రుకల దాకా ఊడిపోవడం అనేది కామన్ అనమాట. పాత అయిపోతుంటాయి, కొత్తవి వస్తుంటాయి, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రాబ్లం వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తే మాత్రం కంపల్సరీ హెయిర్ మొత్తం లాస్ అయిద్దండి. కొంతమందికి ఈ మధ్య ఏంటంటే క్యాన్సర్ పేషెంట్లకు కూడా కీమో ఇస్తారు కదా, అట్లా హెయిర్ లాస్ అయిన దానికి కూడా ఈ ఆయిల్ బాగా యూజ్ అవుతుంది. అంటే ఒక సంజీవన్ అనమాట, జుట్టుకు సంజీవన్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట. ఇది మంచిగా వేడి చేసుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకొని ప్రతి వారానికి 2 సార్లు మీరు అప్లై చేసుకొని నైట్ అట్లనే పడుకొని మరుసటి రోజు హెడ్ బాత్ చేసుకున్నారనుకోండి, మీకు డైలీ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం కూడా మీకు ఉండదు అనమాట. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మంచి షైనింగ్ ఉంటుంది జుట్టు. ఈ మధ్యనే వైట్ హెయిర్ స్టార్ట్ అయిన వాళ్ళకైతే ఇంకా వైట్ హెయిర్ అనేది అసలు రాదు, 100% రాదనమాట. ఇది బాగా వాడండి, మీకు చాలా బాగుంటుంది. అర్థమైంది కదండి? టైఫాయిడ్ జ్వరం వచ్చిందని ఒక అమ్మాయి కామెంట్ పెట్టిందండి. ఆ అమ్మాయి కోసం ఆలోచించి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్లు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కామెంట్ పెడితేనే కదా మీరు ఏ అభిమానంతో చూస్తున్నారో, మీ సలహాలు ఇస్తారా, అభిమానిస్తారా అనేది కూడా తెలుస్తుంది కదా. లైక్ కూడా చేయండి. అట్లయితేనే మన వీడియోలన్నీ వైరల్ అయ్యి అందరికీ ఉపయోగపడతాయి అన్నమాట. మనం చేసే ఏ పనైనా కూడా అందరికీ ఉపయోగపడే పని చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీ వంతు సహాయం, మన వంతు సహాయం మనం అందరికీ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.